అస్మద్గురుభ్యో నమః. మహాస్వామివారికి న్యాయస్థానాల మీద అమితమైన విశ్వాసం, గౌరవం ఉండేవి. తప్పు చేసిన వానికి దండన అనే విషయంలో వారి వద్ద రాజీయే లేదు. తప్పు చేసినవాడు పశ్చాత్తాపడితే, అతడు నిజానికి మంచివాడై పొరపాటున తప్పు చేసి ఉంటే, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మహాస్వామివారి తీర్పు ఏ విధంగా ఉండేది, వారికి మహాస్వామివారు ఇచ్చే సలహా ఏ విధంగా ఉండేది తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మద్రాసులో తిరువళ్ళికేని పార్థసారథి స్వామివారి ఆలయం ఉంది కదా, ఆ ఆలయానికి దగ్గరలో ఒక బ్రాహ్మణ భోజన హోటల్ ఉండేది. దానిని నిర్వహించేవారు ఒక పాలఘాట్ అయ్యర్. మహాస్వామివారికి ఎంతో భక్తుడైన. అప్పట్లో ద్రవిడ కళగం ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది. వారికి ఈ బ్రాహ్మణ హోటల్ అన్న పేరు కంటగింపుగా ఉండేది. ఆ కాలంలో మన ప్రాంతాలలో వలె తమిళనాడులో కూడా శాఖాహార భోజనశాలలకు బ్రాహ్మణ భోజనశాలలు అనే పేరే ఉండేదన్నమాట. ఇప్పుడు శైవం అశైవం అని మార్చేసేట. ఉత్తరాది వైష్ణవ భోజనశాలలు అంటారు. సరేలేండి, అది పక్కన పెడితే ద్రవిడ కళగం వారు ఒక గుంపుగా హోటల్ మీద దండెత్తారు. ఆ అయ్యర్కి కాస్త గుండె ధైర్యం ఎక్కువ. సలసల కాగే నూనె మూకుడు పెద్దది ఎత్తి పట్టుకుని కాలు ముందుకేస్తే మాడిపోతారు అని చెప్పి గర్జించాడు. గుంపు కకావికలమైపోయింది. ఈయన దురదృష్టం, ఆ గుంపు నాయకుడు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో చాలా ముఖ్యుడైపోయాడు. ఎలాగైనా సరే ఈ హోటల్ని మూయించేసేయాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నాడు అతను, ఆ నాయకుడు. మరి నాయకులకు ప్రభుత్వంలో ఉండే పలుకుబడి గురించి మనకు తెలియంది కాదు కదా, చాలా రకాల ఎక్కువ పలుకుబడి ఉంటుంది. హోటల్ తనిఖీ చేయమని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు తనిఖీ చేద్దామని. ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నమాట. ఆరోగ్య శాఖ ప్రమాణాలకు ఈ రోజుల్లో బహుశా ఏ విలువ ఏ హోటల్లో నిలవలేదు బహుశా. అంటే వాళ్ళు ఏదైనా ఎలాగైనా సరే వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక లోపమైనా సరే పెట్టి ప్రమాణాలు సరిగ్గా లేవు అని చెప్పి చెప్పగలరు. ఈయన హోటల్లో లొసుగులన్నింటితో ఒక నివేదిక తయారు చేసి ఉంచాడు. ఆయన హోటల్ని తాత్కాలికంగా మూయించేసి విచారణ ప్రారంభించారు. ఇలాంటి సమయాల్లో మామూలుగా అయితే ఆరోగ్య శాఖ అధికారులకి లంచం ఇచ్చి కేసు మూయించేసుకుంటారు కదా, మామూలుగా జనరల్గా జరిగే విషయం అయితే. ఈ అయ్యర్ని ఇంకా ఇరికించాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయన నాయకుడు ఏం చేశాడు, ఇతని దగ్గరికి మనుషుల్ని పంపి ఇదిగో నువ్వు ఆ అధికారికి లంచం ఇస్తే కేసు మాఫీ చేసేస్తారు అని చెప్పి నమ్మబలిగాడు. ఈ అయ్యర్కి తన వెనకాల జరిగేటటువంటి ప్లాన్ తెలియక ఆ అయ్యర్ ఏం చేశాడు, ఆ అధికారికి లంచం ఇచ్చాడు. ముందుగా వేసుకున్నటువంటి ప్రణాళికకి అనుగుణంగా వెంటనే అక్కడికి పోలీసులు వచ్చేయడం, అయ్యర్ని అరెస్టు చేసేయడం జరిగిపోయింది. పోలీసు విచారణలో అయ్యర్ కూడా ఒప్పేసుకున్నాడు లంచం ఇచ్చాను అని. హోటల్ లొసుగుల కంటే కూడా ఎప్పుడైతే లంచం ఇచ్చాడు అని చెప్పి ఒప్పేసుకున్నాడో ఆ కేసు చాలా బలంగా కూర్చుందన్నమాట. ఈ పరిస్థితిలో చూడండి ఎంత కఠినమైనటువంటి పరిస్థితో. ఇటువంటి పరిస్థితిలో అయ్యరు పరమాచార్య స్వామివారి వద్దకు వచ్చి భోరున విలపించేశాడు. ఎందుకలా చేశావు అని ప్రశ్నించారు మహాస్వామివారు. వాళ్ళ మాటలు నమ్మానండి నేను, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు దీనంగా అయ్యర్. ఈ మాటలు ఆ సమయంలో దర్శనానికి వచ్చినటువంటి మద్రాసులో పేరు మోసిన క్రిమినల్ లాయర్ వింటున్నాడు. స్వామివారు అతని వంకకి తిరిగి, పాపం ఈ అమాయకమైన విషయంలో నీవేమైనా చేయగలవా అని అడిగారు మహాస్వామి క్రిమినల్ లాయర్ని. ఇతడే స్వయంగా జరిగిందంతా రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు కదా, ఇతనిని రక్షించడం నా వల్ల కాదు కదా, భగవంతుని వల్ల కూడా కాదు అన్నాడా లాయర్. మహాస్వామివారు నవ్వారు. భగవంతుడు ఏం చేయగలడో అది ఆయనకే వదిలేద్దాంలే అంటూ అయ్యర్ వైపు తిరిగి, కామాక్షీదేవి దర్శనం చేసుకుని ఆవిడికి విన్నవించుకుని ఇంటికెళ్ళు, ఆమె మీద భారం వేసి కోర్టులో నిజం మాత్రమే చెప్పు అన్నారు. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అయ్యర్ ఉన్నది ఉన్నట్లుగా పోసగుచ్చినట్టుగా చెప్పాడు.
సాక్షులందరినీ విచారించిన తర్వాత న్యాయాధికారి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి తీర్పిచ్చాడు. నా అనుభవంలో ఇంతవరకు ఈ విధంగా శిక్ష పడుతుందని చెప్పి తెలుసు కూడా కేవలం నిజమే చెప్పినటువంటి ముద్దాయిల్ని నేను చూడలేదు. ఇతడు చేసింది తప్పే, సాక్షులు ఒప్పుకోకపోయినప్పటికీ వారి మాటల ప్రభావంతో అమాయకంగా ఈ తప్పు చేశాడని చెప్పి నమ్ముతున్నాను. పశ్చాత్తాపంతో పవిత్రుడైనటువంటి ఇతడు మరి ఇటువంటి తప్పులు చేయడని చెప్పి విశ్వసిస్తున్నాను. ఇతడు న్యాయస్థానం వారి క్షమకై చేసుకున్నటువంటి అర్జీని అంగీకరిస్తూ అతడిని విడుదల చేస్తున్నాను అని చెప్పి తీర్పుని చదివారు ఆ న్యాయాధికారి, జడ్జి అనమాట. తీర్పు విని అయ్యర్ నేరుగా ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారు? స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలను ఆశ్రయించి వెక్కి వెక్కి ఏడ్చేసాడనమాట. ఆ విషయం మనకే కళ్ళకు కట్టినట్లుగా తెలుస్తుంది కదా. అయితే ఆ రోజున భగవంతుడు కూడా శిక్ష తప్పించలేడు అని చెప్పినటువంటి లాయర్ సరాసరి మహాస్వామివారి దగ్గరికి వచ్చి ఆయన ఎదురుగా నుంచుని లెంపలు వేసుకుని ఇది కేవలం మహాస్వామివారి అనుగ్రహమే తప్ప వేరొకటి కాదు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.